వేసవి సెలవుల్లో పిల్లలకు ఆధ్యాత్మిక వినోద కార్యక్రమాల శిబిరాన్ని మంగళగిరిలోని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో ఇవి జరిగాయి. ఈ మేరకు పాస్టర్ పాల్ వివరాలు అందించారు. యేసయ్య మహాకృప వలన దేవాతి దేవుని దయ వలన 2025వ సంవత్సరంలో VBS అద్భుతంగా యేసయ్య నామ మహిమార్థకరంగా దేవుడు జరిగించినందుకు ఆ దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2023లో మొట్టమొదటిగా VBS స్టార్ట్ చేయడం జరిగింది. 10 మంది పిల్లలతో ఆ రోజు 2023లో స్టార్ట్ చేశాం. 2024లో దాదాపు 40 మంది పిల్లలు వచ్చారు. ఈరోజు 2025వ సంవత్సరంలో 60 మంది పైగా పిల్లలు వచ్చారు. అది కేవలం దేవుని యొక్క కృప. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మందిరంలోకి వచ్చి కొంచెం ఆటలు పాటలు దేవుని యొక్క వాక్యము కంఠస్థ వాక్యం నేర్పించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ VBS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు దేవునిలో ఎదగాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుని కొరకు చిన్నప్పటి నుంచే నిలబడాలనేటువంటి ఒక ఆశతో ఇది ప్రారంభించడం జరిగింది. ఒక జీసస్ గ్రేస్ చర్చి పరిచర్య ద్వారా ఈ చిన్న కాకనిలో జీసస్ గ్రేస్ చర్చి పరిచర్య 3 సంవత్సరాలుగా మేము ప్రారంభించి పరిచర్య చేస్తున్నాం. అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, దీవించబడుతున్నారు, దైవ దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. ఈ 2025 ఈ VBS జరగడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. అందుకని దేవాతి దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. టీచర్స్ కూడా 4 టీచర్స్ వచ్చారు, వారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా దాదాపు 60 మందికి పైగా పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా అందరికీ చిన్న బైబిల్స్, గిడియోన్స్ బైబిల్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అందరికీ కూడా ఒక వాటర్ బాటిల్, అందరికి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాటర్ బాటిల్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా 3 రోజుల ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా 3 గ్రూపులుగా చేసి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, తర్వాత అలాగ 3 రోజులు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలందరికీ కూడా దేవుడు గిఫ్ట్స్ ఇచ్చాడు. అందుకని దేవాతి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక.